అయితే ఇక్కడ ఏముందండి షూటింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, సంథింగ్ పిలుస్తారు. నేను అవి ఏం పట్టించుకోను. ఇది ఏంటంటే ఎక్కడ ఫామ్ అవుతుందట అప్ ట్రెండ్లో ఉంటుంది. ఇవరకు మనం ఏం చెప్తున్నాం, డౌన్ ట్రెండ్లో చెప్తున్నాం. మరి అప్ ట్రెండ్లో ఏ విధంగా ఫామ్ అయినప్పుడు మనం రికగ్నైజ్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. సో మనం డౌన్ ట్రెండ్లో చెప్తున్నప్పుడు ఏం చేయాలి, అప్ ట్రెండ్లో ఏం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ చూద్దాం. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీ అందరికీ తెలిసిందే, కామన్గా అందరు చేసేదే. మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఫార్మేషన్ అయి ఇన్సైడ్ ఒక క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చేయొచ్చు, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దీని కింద క్లోజ్ అవుతుంది, ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ అనేది గుడ్. అంతేకాని మార్కెట్లో ఈ విధంగా పెద్ద విక్ వచ్చింది, పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక నేను దీని లోలో ఎంట్రీ తీసుకుంటా అంటే 100% రాంగ్. అంటే 100% రాంగ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్తున్నాను, మార్కెట్ ఓపెన్ అయింది, సో ఇన్సైడ్ లో ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయింది. సో కన్ఫర్మేషన్ ఏంటిది, ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ లోలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. త్రిపుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, బిఫోర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోలో కనుక ఈ రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే త్రిపుల్ కన్ఫర్మేషన్ గా తీసుకొని మంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, మంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ అయింది, అవునా, డబుల్ కన్ఫర్మేషన్, త్రిపుల్ కన్ఫర్మేషన్ విత్ రీటెస్ట్. అంటే విత్ రీటెస్ట్ మార్కెట్ ఫాల్. ఏమైంది, మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. మరి అక్కడ నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకోరాదా అంటే తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు, ప్రీవియస్ ఏదైతే ఒక కన్సాలేషన్ జోన్ ఉంది, కన్సాలేషన్ జోన్ మీన్స్ ఒకటే కాడ సస్టైన్ అయిందో అక్కడ మార్కెట్ రీటెస్ట్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది, సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ నోట్, కన్ఫర్మేషన్ ఏంటి, దీని కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయితే లోలో ఎంట్రీ, హైలో స్టాప్ లాస్. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈ వాటికి ముందు చెప్పిన మిడిల్లో చెప్పలేదు, కానీ ఈ క్యాండిల్ మాత్రం మిడిల్లో కూడా తీసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మార్కెట్ ఏం చేసింది, ఇన్సైడ్, సో కన్ఫర్మేషన్, మార్కెట్ ఫాల్. అంటే మార్కెట్ ఫాల్. సో మార్కెట్ ఏం చేసింది, ఒకసారి రెండోసారి రీటెస్ట్ చేసింది. డబుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, డోజీ క్యాండిల్ లోలో ఎంట్రీ, బిఫోర్ క్యాండిల్ లోలో ఎంట్రీ, ట్రిపుల్ కన్ఫర్మేషన్, మార్కెట్ ఫాల్. వన్స్ అగైన్ మార్కెట్ అక్కడికి రీటెస్ట్ చేసినా కూడా మనం ఏం చేయొచ్చు అండి, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో మార్కెట్ ఏం చేసింది, ఏంటది, ఫామ్ అయింది, క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, 50% రీటెస్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో మార్కెట్ అనేది మనకు కావాల్సిన డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ ఫామ్ చేసింది, కంటిన్యూ ఫాల్. ఏంటంటే కంటిన్యూ ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ ఏంటది, నేను చెప్పిన కన్సాలేషన్ జోన్ లో ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేసిందో ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్. అంటే గ్రీన్ క్యాండిల్ ఈ ఎప్పుడైతే ఇక్కడ లో క్రాస్ చేసిందో మార్కెట్ లో సివియర్ ఫాల్. ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఏం చేసినట్టు, రీటెస్ట్ చేసినట్టు గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ అనేది ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, గ్యాప్ అప్ సినారియోలో చెప్తున్నారు, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ లో వెంటనే దీని లోలో ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఏదో ఒక క్యాండిల్, అది గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ తోట రీటెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ప్లీజ్ నోట్, ఇది ఒక స్ట్రాటజీగా వాడుకోండి, మీ కెరియర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది.